శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో గురుడు యొక్క అనుగ్రహం కనబడుతోంది. అలాగే సస్యస్థానంలో కేతు యొక్క ప్రభావము, రాజ్యంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. అలాగే లాభస్థానంలో రవి, శని, బుధుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. వ్యయంలో రాహు యొక్క ప్రభావం అయితే కనిపిస్తోంది. గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అదే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఎవరైనా ఒక చిన్న ప్రయత్నంగా ఒక అడుగు ముందు వేయడానికి ప్రమోషన్స్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, ఉద్యోగం మార్చుకోవడం కోసం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా చేసినా డెఫినెట్గా ఒక పాజిటివ్గా ఒక 20 to 30% పాజిటివ్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాన్ని శ్రీకారం చుట్టచ్చు. అదేవిధంగా ఉన్న వ్యాపారంలో డెవలప్మెంట్ కోసం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం బాగానే ఉంటుంది. డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 15 రోజుల్లో అవకాశాన్ని బట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఒక బూమింగ్ లాగా ఉంటుంది. 15 days కొత్తగా ఆరంభించవచ్చు. అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇద్దరు అగ్రిమెంట్లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవచ్చు. ఏదైనప్పటికీ 15 రోజులు గురు అనుగ్రహంతో ఒక చక్కటి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తాం. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. వివాహ వ్యవస్థకు అనుకూలంగా కనబడుతుంది. పెళ్లి కాని వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్ అంటే 30-35 years వచ్చిన పెళ్లి కాని వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేసుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే శంకుస్థాపన, భూమి పూజ, అలాగే మనం చూస్తే ఉపనయన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఇటువంటి అన్నిటి కూడా శ్రీకారం చుట్టండి. డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు కూడా కొంచెం పాజిటివ్గా కనబడుతుంది. లాస్ అయితే కనబడుతుంది. ఆ లాస్ మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికి వ్యాపార డెవలప్మెంట్ అయితే అంటే రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి కావాల్సిన మార్గాలన్నీ డెవలప్ అవుతాయని చెప్పగలుగుతాం. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం ముందుకు వస్తే ట్రేడింగ్ చేసేటప్పుడు పూర్తిగా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద పూర్తిగా ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ఏమంటే ఆరోగ్య విషయంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే కనబడవు. ఎందుకంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అనారోగ్య స్థితి కార్యక్రమం అయితే కనిపించట్లేదు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. సో అక్కడ ఏంటంటే కుజుడు యొక్క బలాన్ని మనం పెంచుకోగలిగితే, మన రాజకీయ బలం పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ రియల్ ఎస్టేట్ అనుకోండి, రాజకీయ రంగంలో వాళ్ళనుకోండి, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసే వాళ్ళకి కొంత పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.